బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ చిచ్చు, పట్టభద్రుల అభ్యర్థి ఎంపికపై గులాబీ పార్టీ నాయకులు గుర్రు, వాళ్ళ వర్గం నేతకు టికెట్ పట్ల అసంతృప్తి, కొత్తగా చేరిన వ్యక్తికి ఎలా ఇస్తారని గుస్సా, కేటీఆర్తో భేటీ, పలువురు గైర్ హాజర్, ఉప ఎన్నికపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన. ఫ్రెండ్స్, ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయి కదా తెలంగాణలో, ఉప ఎన్నిక రాసి పెట్టుకోర్రి, కేవలం అండ్ కేవలం భారతీయ జనతా పార్టీ సింగిల్ మెజారిటీగా గెలిచిపోతుంది. లిల్లీకి అంత సీన్ లేదు. ఇప్పుడు కంపారిజన్లో మీరు మాట్లాడి చూస్తే ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోరు ఏందనంటే, చింతపండు నవీన్కి రాకేష్ రెడ్డికి ఏం తేడా ఉందని అడుగుతున్నా. చింతపండు నవీన్ నేను గాడిద మీద ఎక్కి ఏదో రాజకీయ పదవి ఎట్లనైనా తీసుకోవాలో, సో నేను గాడిద ఎక్కి వచ్చినా అని అన్నాడు. మళ్ళీ ఇలా అదే గాడిద దగ్గరకు పోయిండు. మళ్ళీ ఆనాడు గాడిద అని చెప్పి ఇలా గాడిద ఎక్కి గాడిద టికెట్ తీసుకొని మళ్ళీ గాడిద పార్టీ మీదనే పోతున్నాడు అని అంటే, పార్టీ గాడిదనా లేకపోతే టికెట్ తీసుకున్నందుకు ఈయన గాడిదనా? అది ఆయననే చెప్పాలా. చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ లిల్లీ, లొల్లిపెట్టే లిల్లీ. ఈ పార్టీ కండవ వేసుకుంటాడు, ఆ పార్టీని తిడతాడు. ఆ పార్టీ కండవ వేసుకుంటాడు, ఈ పార్టీని తిడతాడు. ఏ పార్టీ కండవ వేసుకోకుండా అందరినీ తిడతాడు. మళ్ళా ఏ పార్టీ కండవ వేసుకొని ఎమ్మెల్సీ టికెట్ తీసుకుంటాడో ఆయనకే తెలియదు. సేమ్, బోత్ ఆర్ సేమ్. ఇక్కడ కూడా రాకేష్ రెడ్డి అంతే. పోలీసు వాళ్ళకు పింక్ టీషర్ట్లు, పింక్ బనియన్లు, పింక్ అండర్వేర్లు గిఫ్ట్ ఇస్తానన్నాడు వెనకటికి. మీరు గులాబీ పైజామాలు వేసుకోర్రి అని అన్నాడు పోలీసు వాళ్ళని. మళ్ళీ అలా అదే గులాబీ పార్టీలా చేరి ఎమ్మెల్సీ టికెట్ తీసుకొని నేను నిలబడుతున్నా అని చెప్తాడు, మద్దతు తెలుపురని మాట్లాడతాడు. వీళ్ళిద్దరికి తేడా ఏముందని అడుగుతున్నా. భారతీయ జనతా పార్టీలో నేను చేరినా నాకు ఇక కాదు అని చెప్పి బిచ్చం బతుకుతున్న చింతపండు నవీన్ నీకు చెప్తున్నా ఏంది తెలుసా, నిన్ను జైళ్ళకైనా బయటికి తీసుకొచ్చింది ఎవరు అని అడుగుతున్నా. ఆనాడు బండి సంజయ్ లేకపోయినుంటే, ఆనాడు అరవింద్ ధర్మపురి లేకపోయినుంటే బిచ్చం బంచన్ బతుకులనిది వాళ్ళిద్దరు కృషి మర్చిపోయినవా అని అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ నాయకులది. నిన్ను నమ్మినరు కదా ఆనాడు, ప్రశ్నించే గొంతు, ప్రశ్నించే గర్భంలోకే పుట్టినావు కదా, నిన్ను నమ్మినరు కదా, నమ్మినోళ్లకు నమ్మక ద్రోహం చేయలేదా అని అడుగుతున్నా. ఓ చింతపండు, చెప్పు పండు, చింతలేని పండు, చింతించే పండు, మా చిట్టి పండు, మా నవీన్ చింతపండు. రాకేష్ రెడ్డి కూడా అంతే. ఏజ్ ఉన్నది, గేజ్ ఉన్నది, పార్టీ టికెట్ ఇవ్వలేదని సిద్ధాంతం లేదు, ఏం లేదు ఈ పార్టీలో. ఎవడు కాడు ఏం చేస్తాడో తెలియదు, ఇదో పెద్ద బోగస్ పార్టీ అని చెప్పి మాట్లాడిండు. సిద్ధాంతాన్ని అవమానించే తత్వమా రాకేష్ రెడ్డినిది? రాజకీయ లబ్ధిల కోసం ఏదైనా సెట్ అయిపోతుందా? నువ్వు పార్టీల నుంచి వెళ్ళిపో. ఎస్, నాకు ఆస్పిరేషన్స్ ఉండే, నేను వెళ్ళిపోయినా. సిద్ధాంతాన్ని ప్రశ్నించే అంత తపస్వి నువ్వు కాదు రాకేష్ రెడ్డి. ఇది ఫ్యాక్ట్, నువ్వు అర్థం చేసుకో. వీళ్ళిద్దరికి తేడా ఏమున్నది ఫ్రెండ్స్? ఇలా లైఫ్లో సిద్ధాంతం లేదు, కేవలం అవకాశవాదం ఉన్నది. ఇలా లైఫ్లో నిజంగా ఏదైనా ఉన్నదా? జంపింగ్ జపాన్లు పార్టీలు జప్పు చేసుడు, అవకాశం తెచ్చుకున్నాడు, మళ్ళీ దాని తర్వాత వేరే పార్టీలలో దుంకుడు, మళ్ళీ ఏ పార్టీలు ఉంటాడో కూడా తెలియదు. ఇప్పుడు రాకేష్ రెడ్డి గెలిచినాక ఏ పార్టీలు ఉంటాడో ఎవరికైనా తెలుసా? ఈ చింతపండు నవీన్ మోదీ గారిని మాట్లాడిన మాటలు మర్చిపోయినరా మీరంతా? మీరే కదా నాకు అందరు ఫోన్ చేసి చెప్పారు ఎన్నోసార్లు, అనాజరా గారిని అరుచుకోనని. నేను ఆ రోజు చెప్పిన, ఆయన జర్నలిస్టు రూపంలో విశ్లేషణ మాట్లాడుతున్నాడు, ఆయన విశ్లేషణకు ఆయన సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఆయనదే. అట్లీస్ట్ నేను జర్నలిస్ట్ అని చెప్పి ఎన్నడూ చెప్పుకోలే, నేను బరాబర్ బీజేపీ అని చెప్పుకున్నా. నేను ఆయన లెక్క అబద్ధాలు ఆడలే. చింతపండు లెక్క నాది చీప్ క్యారెక్టర్ కాదు. అవకాశం కోసం పార్టీలు మారలే, మనం ఒకటే పార్టీ మీద నిలబడ్డాం. 2 వస్తాయా 3 వస్తాయా తర్వాత విషయం. ఇలా 10 సీట్లు వస్తాయని అన్నాం, లేకపోతే రావు అంటే రాకపోతే పార్టీ మారుతాను అనుకున్నారా? ఇంకా ఎక్కువ మూతపరితో మాట్లాడతా, 10 సీట్లు ఎందుకు రాలేదని చెప్పి కృషి చేస్తా. ఆకాశానికి భూమికి పందిరేసి మరి ఇప్పుడు వండుకునే దానికి ఇంకా 2 గంటలు తక్కువ చేసి నిద్ర తక్కువ చేసి ఇంకా ఎక్కువ కష్టపడతా 2 గంటలు. కానీ ఎందుకు ఆ కాషాయ జెండా గోల్కొండ కిల్లల రెపరెపలు ఎందుకు ఆడలే అని అన్న తత్వంతోనే, తపస్సుతోనే పనిచేస్తా. సక్సెస్ కోసమే పనిచేసుడు కాదు,
ఫెయిల్యూర్స్ ఎక్స్పీరియన్స్ చేయనీకి కూడా బతకాల. ఆ ఎక్స్పీరియన్సే కదా నీకు ఎక్స్ప్రెషన్ నేర్పుతుంది. నువ్వు ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తావో అది ఎక్స్పీరియన్స్తోనే కదా వచ్చేది. నీకు అనుభవమే కదా నీకు అనుబంధం కూడా పెంచుతుంది. ఆ అనుబంధమే కదా నీకు ఆనందం ఇస్తుంది. ఆ ఆనందమే కదా నీ లోపల ఆశయాన్ని చిగురిస్తుంది. ఆ ఆశయం నిజంగా జరిగినప్పుడే కదా నీకు ఆత్మ గౌరవం దక్కుతుంది. అత్యాశలకు పోయి ఆత్మాహుతి చేసుకున్న ఎవరన్నా ఉన్నారు అని అంటే ఇటు చింతపండు ఇటు రాకేష్ రెడ్డి. ఎన్నిసార్లు రెడ్లను ఎన్ని మాటలు అన్నావన్నా? చింతపండుని అడుగుతున్నా, ఎట్లా తిట్టినావు నువ్వు బీసీ పేరు పెట్టుకొని? భారత్ మాతాకి జయన్ అన్నప్పుడు నేను భరతమాత ముద్దు బిడ్డను, సనాతన సంతానాన్ని, కులం క్యాస్ట్ వర్గం పెద్ద వర్తించదు ఇడ. భారత్ మాతాకి జై. ఫస్ట్ నేను సనాతన సంతానాన్ని, హిందువును. ఆడనే ఖేల్ షురు, ఆడనే ఖేల్ ఖతం. నో మోర్ ఫర్దర్ దిగేది లేదు. అందరి సేవ ఉన్నది భారతదేశంలో. అందరు కష్టాలు ఎగిరు ఈ భారతదేశంలో, అందరు సుఖాలు ఎగిరు భారతదేశంలో. భరతమాత ముద్దు బిడ్డలం లెక్క బతుకుతూనే మన జీవితం జీవనం. చింతపండు నవీన్ ఏం చేస్తాడు? నేను ఒకటే ముచ్చట ఏం మాట్లాడుతున్నానంటే, గ్రాడ్యుయేట్ ఓటర్స్ని ఒక ప్రశ్న ఇస్తున్నాయి అలా, ఎస్పెషలీ ఫ్రమ్ దిస్ కాన్స్టిట్యుయెన్సీ. పట్టభద్రులను అడుగుతున్నా, ఒక్క చాయ్ పైసలు అనుకొని దానం చేయరన్నా, నేను ప్రశ్నించే గొంతునన్నా, ఖచ్చితంగా ప్రశ్నిస్తన్నా, మీ పట్ల పోరాడుతన్నా అని చెప్పి అబద్ధాల మాటలు మాట్లాడిన చింతపండు నవీన్కి ఓటేస్తారా? లేకపోతే భారత్ మాతాకి జై అని చెప్పి తీసుకున్న నినాదానికి మీరు ఓటేస్తారా? చాయ్ పైసల కోసం మాట్లాడినోడు ఇలా 1.5 కోటి ఎట్లా దానం చేసిండు? ఏడికైనా వచ్చినాయి ఆ పైసా? ఎట్లా సంపాదించిండు అంత పైసా? నిజంగా కేస్ స్టడీ చేయొచ్చు కదా. షార్క్ ట్యాంక్ అంటారా, థింక్ ట్యాంక్ అంటారా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అందులోకి చింతపండును పంపించవచ్చు కదా. ఈ కుడ్ బీ ఏ గుడ్ స్టార్టప్ ఈకో సిస్టమ్ ఫర్ ఏ యూట్యూబ్ జర్నలిజం కదా. నీవేం నాకు కూడా కేస్ స్టడీ పనికొస్తుందని అంట నేను. ఫ్రెండ్స్, మీరు అనుకుంటారేమో యూట్యూబ్లలో ఫుల్ పైసలు వస్తాయని. ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ ఎనీబడి. ఎవరైతే యూట్యూబ్ నడుపుతుంటారు కదా పాపం, వాళ్ళని నేను డిస్కరేజ్ చేస్తలేను. దేవుడి దయ వల్ల అవర్ రిజర్వ్స్ ఆర్ వెరీ గుడ్. నిజంగా చెప్పాలని అంటే అణువున నేషనలిజం అన్న మా అజెండాతో మేము ముంగట్టుకు వచ్చినాం. మేము ఎప్పుడు కూడా ఒక జర్నలిస్ట్ అనే ముసుగులో మేము ఇడలేము. అంతా సీన్ ఉండదు, డబ్బులు అది. మీరు అనుకుంటారేమో పెట్టిడు పొద్దుగాలు వచ్చి మాట్లాడతాడని. పిచ్చి ఉంటుంది, పిచ్చి అంటారు. ఓ దేశభక్తి అనే ఒక పిచ్చి. ఆ పిచ్చిలో మాకు ఆనందంగా అనిపిస్తుంది, ఒక గొప్ప అనుబంధంగా అనిపిస్తుంది. వీళ్ళ దాంట్లో మీరు ఏం చూసిరని అంట. ఒక్కోడు భారత్ మాతాకి జై అని చెప్పి కేవలం అవకాశవాద రాజకీయాలు చేసి ఆడికి ఆ ఆశయం నెరవేరకపోతే వాడు పార్టీ సిద్ధాంతాన్ని తిట్టెళ్ళిపోయినాడు. ఇంకొకడు ఏ గాడిద దొరికితే నాకేంది అని చెప్పి ఇంకో గాడిద మీద ఎక్కి కూడా నడిచేటోడు. వీళ్ళిద్దరు ఇట్లా మీరే ఎలా ఏం తీసుకుంటారని చెప్పి నేను అడుగుతున్నా. మనం చదువుకున్న వాళ్ళం, సంస్కారవంతంగా ఆలోచిద్దాం. ప్రశ్నించే గొంత. నేను చచ్చిపోతా అని అన్నాడు. నాకు టికెట్ రాకపోతే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. పోలీస్ ఈయనను అరెస్ట్ చేయాలని చెప్తున్న చింతపండుని. ఆత్మహత్య అనేది నేరం, చట్టరీత్యా నేరం. పిరికి పందా అంట నేను. తిన్మార్ మళ్ళీ చీ గిరీష్ తప్పు మాట్లాడిన. తిన్మార్ లిల్లీ, లొలిమార్ లిల్లీ అని పెట్టాలి, లేకపోతే తిన్మార్ లిల్లీ కూడా కాదు, లొలిమార్ లిల్లీ. లొలిమార్ లిల్లీ పిరికి పందవు నువ్వు. పిరికోడే సస్తానంటాడు. నిలబడు ధైర్యంగా, కొట్లాడు ధర్మంగా. దేశం కోసం ధర్మం కోసం మాట్లాడు, దేహం కోసం ధనం కోసం కాదు చింతపండు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే देशभक्ति दैवभक्ति, देश है तो हम है, मैं भारत का और भारत देश मेरा, मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए. भारत माता की जय. సైనింగ్ ఆఫ్ మీ గిరీష్ దారామోని, మన చిత్రగుప్త్. జై హింద్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. 1000 సబ్స్క్రైబర్లు
ఏదో నన్ను సీరియస్గానే అన్న బట్ అది సీరియస్గా అయింది. బట్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ యూ. నేను ఇచ్చిన మాట మీద నిలబెట్టుకుంటాను. ఐ విల్ ప్రజెంట్ యూ ది కేస్ స్టడీ. నాట్ ఓన్లీ దాట్, కొంచెం ఇంకా జిహెచ్ఎంసీ పైన కూడా స్లైడ్స్ స్టార్ట్ అవుతాయి. దిస్ ఈజ్ అ ప్రామిస్ ఫ్రమ్ చిత్రగుప్త. థ్యాంక్ యూ అండ్ జై హింద్ వన్స్ అగైన్.